రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శాసనసభ ఎన్నికల ముందు రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 మంది వరకు మరణించగా 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇక గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 27న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను శరణార్థులుగా కేటాయించాడని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ నిర్ణయం స్థానిక ప్రజల రాజకీయ హక్కులను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక చర్యలకు దిగిందని జేఏఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పాకిస్తాన్ గత వారం రోజులుగా పాకిస్తాన్ అట్టుడుకుతోందని చెప్పాలి. అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి జాయింట్ అవామీ కమిటీ ఏదైతే ఉందో జేఏఏసీ, సో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి జాయింట్ అవామీ కమిటీ స్థానిక సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటమే చేస్తుందని చెప్పాలి. పాకిస్తాన్ మొత్తం అంటే పీఓకే ప్రాంతం మొత్తం కూడా ఒక రకమైనటువంటి రక్తసిక్తంగా మారింది. ఈ నిరసనలు ఏకంగా లండన్ వరకు కూడా చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. లండన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఎంబసీ ఉంటుందో ఆ ఎంబసీ ముందు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. సో పాకిస్తాన్ లోయలో జరుగుతున్నటువంటి ఈ నిరసన రక్తపాతం ఏదైతే ఉందో ఇది లండన్ వరకు కూడా వ్యాపించిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో జూలై 27న పీఓకేలో ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తిగా 53 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రత్యక్ష ఎన్నికలు 45 స్థానాలకు జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇందులో 12 సీట్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో స్థానికులకి అవకాశం రావాలి, స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానికులకు అవకాశం రావాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ ఈ 12 స్థానాలు ఏవైతే ఉన్నాయో శరణార్థుల కోసం కేటాయించినటువంటి స్థానాలు. సో ఇట్లా నేపథ్యంలో ఆ 12 స్థానాలు కూడా 45లో చేర్చేసరికి స్థానికంగా హక్కులు కోల్పోతున్నారంటూ పీఓకేలో ఒక నిరసన మాత్రం వ్యక్తమవుతోందని చెప్పాలి. సో పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కూడా లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ బయట కూడా నిరసనలు వ్యక్తం చేసేటువంటి స్థాయికి ప్రస్తుతానికి మారిపోయింది. సైన్యానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 12 స్థానాలకు సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు. స్థానికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శరణార్థుల కోసం కేటాయించినటువంటి స్థానాలు ఇవి. అటు కూడా ఈ ఎన్నికల ముందు అంటే పీఓకేలో జరగబోతున్నటువంటి ఎన్నికల ముందు ఒక తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుందని చెప్పాలి. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతానికి ఆందోళన తీవ్రంగా నడుస్తుందని చెప్పాలి. 45 మంది శాసనసభ్యులున్నటువంటి అంటే ఈ 45 మంది సభ్యులున్నటువంటి ఈ శాసనసభలో ఆల్మోస్ట్ ఈ సీట్లు కాశ్మీర్తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి వేరే ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ కోసం ఇక్కడ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. సో ఇది స్థానిక రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తున్నారంటూ కూడా బయట వాళ్ళ ప్రభావాన్ని పెంచుతుందంటూ కూడా ఇప్పటికే జేఏసీ తీవ్రంగా ఆరోపిస్తోంది. సో ఈ సంస్థ మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, ఒక ఉద్యమంలాగా మారిపోయిందని చెప్పాలి. సో ఎన్నికల ముందు అంటే కేవలం ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి టైంలో కేవలం ఇక్కడన్నటువంటి నివాసితులకే ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్స్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో చాలా కాలం నుంచి ఇదే ప్రచారం జరుగుతుంది. సో ఎన్నికల వేళ ఇది మాత్రం చాలా ఉద్యమ రూపం దాలుస్తోందని చెప్పాలి. జేఏసీ ఈ సీట్లను రద్దు చేయడానికి ప్రచారం అయితే చేస్తోంది. సో ఇక్కడ స్థానికులకు అవకాశం కల్పించాలి, బయట ప్రాంతం వాళ్లకు అంటే శరణార్థుల కోసం ఎవరైతే ఉన్నారో శరణార్థులకు కూడా అవకాశం రావాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ 12 స్థానాలకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం తీవ్రంగా నడుస్తుంది. ప్రస్తుతానికి సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే సైన్యం చేస్తున్నటువంటి ఈ కాల్పుల్లో చాలా